నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ప్రైమ్. ఇక డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన భూములను ప్రభుత్వం లాక్కొని ఫ్లాట్లు చేస్తోందని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు. 2003లో ఐఎంజీ అనే సంస్థకు హెచ్సియుకు చెందిన 400 ఎకరాలు కేటాయించారని, అందుకు బదులుగా 397 ఎకరాలు యూనివర్సిటీకి అప్పటి ప్రభుత్వం కేటాయించిందని భట్టి వివరించారు. ఇందుకు సంబంధించిన పంచనామాతో కూడిన పత్రాలను విడుదల చేశారు. యూనివర్సిటీ భూములను లాక్కుంటున్నామన్న ప్రచారం అవాస్తవమని భట్టి కొట్టిపారేశారు. భూముల్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీ నుంచి గుంజుకొని దాన్ని రకరకాల ప్లాటింగ్ లాగా చేసి అమ్ముకోవటం కోసం ప్రయత్నం చేస్తా ఉంది అని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతా ఉంది. 2024 13/1/2024 వరకు ఈ 400 ఎకరాలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీతోనే ఆ రోజు ఉందని యూనివర్సిటీ వాళ్ళంతా కూడా భావించారు. కానీ 13/1/2024 నాడు ఆనాటి ఉమ్మడి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, ఈ భూమిని 400 ఎకరాలని యూనివర్సిటీ నుంచి తీసుకొని ఐఎంజీ భారత స్పోర్ట్స్ ఏదో తీసుకొని వస్తుందని పేట్రా, బిల్లీరావు లాంటి వాళ్ళని ఈ 400 ఎకరాలు ఇచ్చేశారు. సరే, ఇది యూనివర్సిటీ ల్యాండ్ కదా, మరి మాకేంటి అట్లీస్ట్ ఎట్లా అంటే, సరే ఆనాటి ప్రభుత్వం ఆ 400 ఎకరాలకి ఎక్స్చేంజ్ గా అంటే బదలాయింపుగా 397 ఎకరాలు 400 ఎకరాలకి ఎక్స్చేంజ్ గా బదలాయింపుగా ఆనాటి ప్రభుత్వం 397 ఎకరాలు అదే యూనివర్సిటీకి ఆనుకొని గోపన్పల్లి అటుపక్కన రాష్ట్ర ప్రభుత్వం ఆ యూనివర్సిటీకి ఇవ్వటం జరిగింది. అంటే ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ దిస్ 400 ఎకర్స్ 397 ఎకరాలు అంటే దట్ ఇస్ ఆల్సో నియరింగ్ అబౌట్ 400 ఎకర్స్ ఆనాడు యూనివర్సిటీకి ఒప్పజెప్పటం జరిగింది. దానికి సంబంధించిన ఆనాటి పంచనామా పేపర్లు కూడా, అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు, రెవెన్యూ అధికారులు, యూనివర్సిటీ అధికారులు కలిసి సంతకం పెట్టినటువంటి కాపీలకు సంబంధించిన సమాచారాన్ని, అంటే రాష్ట్ర ప్రభుత్వ రికార్డ్స్ ఈ సమాచారాన్ని మీకు పూర్తిగా అందించాలని నేను ఈరోజు ఈ సమావేశం మీకు పెట్టి వాస్తవ పరిస్థితులు. హెచ్సియుకు చెందిన ఒక్క ఇంచు భూమి కూడా ప్రభుత్వం తీసుకోలేదని మంత్రి శ్రీధరబాబు తెలిపారు. కొందరు వ్యక్తులు, పార్టీలకు అనుకూల సంఘాల నేతలు ప్రజలకు తప్పుడు సమాచారం అందించేలా వ్యవహరిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. వర్సిటీ భూములు వర్సిటీకే ఉండాలని తాము సైతం వీసీకి చెప్పినట్లు శ్రీధరబాబు వెల్లడించారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్య పరిష్కారానికే తాము ముందుకొచ్చామన్నారు. హెచ్సియు విద్యార్థులు ఎవరూ ఆందోళన చెందకూడదని, ముషరం రాకా, పికాక్ లేక్లను సంరక్షిస్తామన్నారు. జీవ వైవిధ్యానికి ఎలాంటి నష్టం కలగకుండా ప్రభుత్వం చూస్తుందని హామీ ఇచ్చారు. అభివృద్ధికి అడ్డు తగిలితే ఉపేక్షించే ప్రసక్తే లేదని మంత్రి శ్రీధరబాబు స్పష్టం చేశారు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన ఆస్తి గాని, 1 ఇంచు భూమి గాని ప్రభుత్వం తీసుకోలేదు. ఇది స్పష్టం. ఈరోజు కొంతమంది వ్యక్తులు, కొన్ని పార్టీలకు అఫిలియేషన్ తో సంబంధం ఉన్న సంఘాలు తప్పుడు సమాచారాన్ని ప్రజలు చేరవేసే దిశలో తప్పు పట్టిస్తూ ప్రభుత్వం మేము చేపట్టాల్సిన చట్టబద్ధ బాధ్యతలను అడ్డుకోవాలని, చేయనీయక ఉండాలని అడ్డు తగులుతా ఉన్నారు. ఇది స్పష్టం. ఆ క్రమంలోనే ఒక వారం రోజుల క్రితం ఆ యూనివర్సిటీకి సంబంధించిన వైస్ ఛాన్సలర్ గారిని, రిజిస్టర్ గారితో కూడా ప్రభుత్వ పరంగా మేము సంప్రదింపులు చేశాం. స్పష్టంగా కూడా వారికి తెలియజేయటం జరిగింది. అనేక సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ప్రధానమైన సమస్య, యూనివర్సిటీ పరంగా 1 ఎకరం కూడా వారికి రికార్డు బుక్స్ లో లేకపోవటం వల్ల మేము మా ప్రభుత్వం తరఫున మేము గాని, భట్టి గారు గాని, ముఖ్యమంత్రి గారు గాని, సంబంధిత సహచర మంత్రివర్గ పెద్దలందరూ కూడా చాలా సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న సమస్యను పరిష్కారం చేయాలని, యూనివర్సిటీ ల్యాండ్ యూనివర్సిటీకే ఉండాలని వారికి తెలియజేయటం జరిగింది. 2016లో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ తో కూడుకొని ఒక కమిటీని ఏర్పాటు ఆనాడు చేస్తే, మరి 1500 పైచిలకు ఎకరాలు వారికి న్యాయపరంగా ఇచ్చే విధంగా కొన్ని రికమెండేషన్ చేయటం జరిగింది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మీరు మీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో చర్చించి రండి. తెలంగాణ బీజేపీ ఎంపీలు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. గచ్చిబౌలి భూములపై కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను కలిశారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో కొండా విశ్వేశ్వరరెడ్డి, ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, నగేష్ కలిశారు. కంచె గచ్చిబౌలి భూముల విషయంలో జోక్యం చేసుకోవాలని కేంద్ర మంత్రిని కోరారు. పర్యావరణ, హెరిటేజ్ భూములను రక్షించాలని పిలుపునిచ్చారు. యూనివర్సిటీ భూముల్లో 700 రకాల ఔషధ మొక్కలు, 220 రకాల పక్షులతో ఆ ప్రాంతమంతా పచ్చగా ఉందని, అలాంటి వర్సిటీ భూములను రియల్ ఎస్టేట్గా మార్చి వేల కోట్లు దండుకోవాలని కొందరు చూస్తున్నారని తెలిపారు. హెచ్సియు విద్యార్థులతో పాటు హైదరాబాద్ ప్రజలంతా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని, తక్షణమే గచ్చిబౌలి భూముల విషయంలో జోక్యం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని ఎంపీలు కోరారు.
తెలంగాణలో సంచలనంగా మారిన హెచ్సియు భూముల వ్యవహారం పార్లమెంటుకు చేరింది. రాజ్యసభలో ఈ వ్యవహారంపై మాట్లాడిన బీజేపీ ఎంపీ లక్ష్మణ్ యూనివర్సిటీకి చెందిన భూములను కాపాడి పర్యావరణాన్ని, వర్సిటీ భవిష్యత్తును పరిరక్షించాలని కోరారు. కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీలు అమలు చేయడానికి నిధులు సమకూర్చుకోలేక భూములు అమ్మాలని చూస్తోందని దుయ్యబట్టారు. ఇప్పటికే వర్సిటీకి చెందిన భూములు ఇతర ప్రాజెక్టులకు ఇచ్చారని, వెంటనే భూముల అమ్మక ప్రక్రియను నిలిపివేసేలా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు లక్ష్మణ్. The University of Hyderabad established in 1974 and allotted 2,300 acres. But till now, there is no demarcation took place. The move not only undermining the rights of central institution, but also raises serious questions about environmental and conservation and governance. Sir, unfortunately, on the most prestigious this campus, on festival day, in midnight, this government had made to see that bulldozers with heavy police bandobast they have ravaged the forest, lakes, habitats, and now the entire student community is unrest in the campuses. The Congress government claims sustainable development, but how can destroying Hyderabad's green lungs and education institutions be sustainable? बार-बार जो कांग्रेस ने कहती कि मोहब्बत की दुकान, the students are now almost declared war. The university has declared war on the students. They are put these. సీఎం రేవంత్ రెడ్డికి రియల్ ఎస్టేట్ తప్ప ఇంకేమీ తెలియదంటూ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. అందుకే హెచ్సియు భూములను వేలం వేస్తున్నారని అరవింద్ ధ్వజమెత్తారు. ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా ఆ పార్టీ అనుబంధ సంస్థ అయిన ఎన్ఎస్యుఐ కూడా వ్యతిరేకిస్తోందని అరవింద్ తెలిపారు. రాహుల్ గాంధీ కమిషన్ తీసుకోకపోతే సీఎం రేవంత్ వెంటనే భూముల వేలాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. పోలీసులు అరెస్టు చేసిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈయన రియల్ ఎస్టేట్ తప్ప ఏది కూడా చేతగా తినతోటి. ఇలా రాహుల్ గాంధీకి చెప్తా ఉన్నా, నీకు కమిషన్ లేకపోతే ఇది అమ్ముకుని 40,000 కోట్లు ఏదైతే వస్తాయో అందులో నీకు పర్సంటేజ్ లేకపోతే నువ్వు ఇమీడియట్గా రేవంత్ రెడ్డిని ఆపమా. ఇలా నీ కమిషన్ల కోసం, నీ పర్సంటేజ్ల కోసం రేవంత్ రెడ్డి ఏ ప్యాకేజీకి అయితే ముఖ్యమంత్రి పదవి ఇచ్చినావో దాని పైసల కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగస్వామ్యమే రాహుల్ గాంధీ. నువ్వు అనుకుంటే నీ ముఖ్యమంత్రి, నీ పార్టీ ముఖ్యమంత్రి ఆపి, నిన్న జింకలు చచ్చిపోయినాయి, నిన్న అనేక నెమలిలు చచ్చిపోయినాయి. ఆ ప్రాంతంలో అది ఎంత పెద్ద లంగ్ స్పేసో తెలియదా? ఇది గ్లోబలీ ప్రామినెన్స్ ఉన్న ఒక ఎమినెంట్ యూనివర్సిటీ. ధర్మేంద్ర ప్రధాన్ గారు దీనికి ఇంకా ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో చేద్దామన్న ఆలోచనలో సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నది. ఈయననేమో జాగలు అమ్ముకుంటున్నాడు. ఈయన కేసీఆర్ ప్రభుత్వం ఉండేనో వాళ్ళు 10 సంవత్సరాలు కావాలని నోటిఫై చేయలేదు దీన్ని. ఇవాళ హెచ్సియు భూములపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. 400 ఎకరాల భూమిని జాతీయ ఉద్యానవనంగా ప్రకటించాలని హైకోర్టులో పిల్ దాఖలు చేసింది వాటా ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ. కంచగచ్చిబౌలి భూములపై 10 రోజుల క్రితం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా గత విచారణలో ఏప్రిల్ 7కు వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. తాజా పరిణామాల నేపథ్యంలో అత్యవసర పిటిషన్గా విచారణకు స్వీకరించాలని వాటా ఫౌండేషన్ తరపు లాయర్ ధర్మాసనాన్ని కోరారు. దీంతో రేపు విచారణకు స్వీకరిస్తామని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. కంచె గచ్చిబౌలి భూములపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అటవీ లక్షణాలు కలిగిన ఏ భూమినైనా కేంద్ర ప్రభుత్వం ఆమోదం లేకుండా నరికివేయలేమని సుప్రీంకోర్టు తీర్పులున్నాయని తెలిపారు. కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమికి సంబంధించి హైకోర్టులో కేసు నడుస్తోందని చెప్పారు. ఈ భూముల వేలం వేయడం కుదరదని తేల్చి చెప్పారు. భూములను డీఫారెస్టరైజేషన్ చేసి అమ్మి వేల కోట్లు దండుకోవాలనుకోవడం దుర్మార్గమన్నారు. ప్రజా ప్రయోజనాలకు కాకుండా ప్రభుత్వ భూములను అడ్డగోలుగా విక్రయించడాన్ని గతంలో అడ్డుకున్న విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి మరిచారని ప్రశ్నించారు. తక్షణమే కంచగచ్చిబౌలి భూముల విక్రయం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. లేనట్లయితే గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు బండి సంజయ్. కేంద్ర మంత్రి బండి సంజయ్పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. హెచ్సియు భూముల వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేసిన బండి సంజయ్ భూములమ్మి పరిపాలించాలంటే ఆ పని కేఏ పాల్ కూడా చేస్తారని కమెంట్స్ చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేఏ పాల్ తానెందుకు భూములు అమ్ముతానని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి తనపై వ్యంగ్యంగా మాట్లాడటం సిగ్గుచేటన్నారు. తనకు క్షమాపణలు చెప్పకపోతే కోర్టుకు లాగుతానని హెచ్చరించారు కేఏ పాల్. In the world history donated lakhs of crores including to our country. That is why your Prime Minister Modi ji and your boss Amit Shah ji gives me utmost respect because I am surviving, saving this country's economy. For such words, if you don't publicly apologize, I will ask Modi ji and Amit ji to sack you immediately
because you are bringing bad name. వక్ఫ్ బోర్డు బిల్లుపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. వక్ఫ్ బోర్డు బిల్లుకు మద్దతు ఇవ్వాలని ఏపీ సీఎం చంద్రబాబు, బీహార్ సీఎం నితీష్ కుమార్లకు విజ్ఞప్తి చేశారు. ఈ బిల్లులో ఎటువంటి సవరణలు చేయకూడదని రాజాసింగ్ అభ్యర్థించారు. ఓ మంచి పనికి అందరూ సహకరించాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కి గాని ఇద్దరు ముఖ్యమంత్రి గారికి మరీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఇట్లాంటి బిల్లు ప్రవేశపెట్టాలంటే దమ్ము ఉండాలి. ఆ దమ్ము భారతీయ జనతా పార్టీకనే ఉంది. లేకపోతే ఇవాళ మనం చూస్తున్నాం, వక్ఫ్ బోర్డు పేరు పైన రైతులు భూమి గాని, గుళ్ళు భూమి గాని, ఎంతో మంది పేద ప్రజల భూమి గాని వక్ఫ్ బోర్డు నోటీస్ పంపించాలి, కబ్జా చేయాలి. అదే వక్ఫ్ బోర్డులు ఒక గుండా రాజ్యం చేసినారు, ల్యాండ్ జిహాద్ చేసినారు. ఒక మంచి వాతావరణం వచ్చింది. వక్ఫ్ బోర్డుకే ఇవ్వాలనే మనం ఆపొచ్చు. ఒక మంచి నిర్ణయం ప్రధానమంత్రి మోదీ గారు తీసుకున్నారు. దీంట్లో కొన్ని మార్పు జరగాలని దాదాపు 14 దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. కరీంనగర్ హౌసింగ్ బోర్డు కాలనీలో రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రారంభించారు. తెలంగాణలో 17,263 రేషన్ దుకాణాల ద్వారా 2,91,000 రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ జరుగుతోందని చెప్పారు. అందరూ ఆరోగ్యంగా ఉండాలని, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సౌకర్యాలు ఉండాలని ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తుందని తెలిపారు. త్వరలోనే కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వబోతున్నట్లు స్పష్టం చేశారు. ఎన్నికల సందర్భంలో ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఒక్కొక్కటిగా పూర్తి చేస్తూ ముందుకు సాగుతున్నామని తెలిపారు మంత్రి పొన్నం. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వంలో ధనికుడికి మాత్రమే తినే అవకాశం ఉన్నటువంటి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 17,263 రేషన్ కార్డులలో, రేషన్ షాపులలో 2,91,000 రేషన్ కార్డులకు దాదాపు 1,91,000 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఈ రోజు మీ అందరి సమక్షంలో ప్రారంభోత్సవం చేసుకుంటున్న మీ అందరికీ నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ రోజు సన్న బియ్యం పంపిణీ ప్రతి పేదవాడికి తినడానికి సరిపోయే విధంగా ఇచ్చే కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. ఎమ్మెల్యే గారు చెప్పినారు అన్ని వివరాలు. రాష్ట్రంలో ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశమయ్యారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ ను బీఆర్ఎస్ నేతలు కలిశారు. ఏప్రిల్ 27న బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వరంగల్లో బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సభా ఏర్పాట్లపై నేతలకు దిశానిర్దేశం చేశారు గులాబీ దళపతి. బ్యాక్ టు న్యూస్. ప్రజలే ముందు, ఆ తర్వాతే మిగతా పనులని ఏపీ సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు. బాపట్ల జిల్లా కొత్తగొల్లపాలెంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు స్వయంగా పెన్షన్లు అందించారు. లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పింఛన్లు అందించారు. పెంచిన పింఛన్లను గత ఏప్రిల్ నుంచే అమలు చేస్తున్నామని, దివ్యాంగులకు 6,000 పింఛన్లు ఇస్తున్నామని తెలిపారు. 1,500,000 కుటుంబాలకు గాను 64 లక్షల మందికి పింఛన్లు అందజేస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు. పింఛన్ల పంపిణీ కోసం ఏడాదికి 33,100 కోట్లు ఖర్చవుతోందని తెలిపారు. పెన్షన్లు తీసుకునే హక్కు మీది అయితే ఇచ్చే బాధ్యత తమదని చంద్రబాబు స్పష్టం చేశారు. మళ్లీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసి మీ జీవితాల్లో వెలుగు చూపించే బాధ్యత నేను తీసుకుంటానని ఆ రోజు చెప్పాను. ఆ మాట ప్రకారం ముందుకు పోతున్నాం. కానీ ఒక మాట చెప్పాను, ఏప్రిల్ నుంచి పింఛన్ ఇస్తానని చెప్పాను. మామూలుగా నేను చెప్పలేదు, అన్ని ఆలోచించే చెప్పాను. మీరు కష్టాల్లో ఉన్నారు, నాకు ఎన్ని ఇబ్బందులున్నా పర్వాలేదు, ముందు మీకు న్యాయం చేయాలని ఆ రోజు నేను చెప్పాను. భార్య భర్త ఉంటారు, భర్తకు పింఛన్ వస్తుంది, భార్యకు రావడం లేదు. భర్త చనిపోతే పింఛన్ ఇవ్వకుండా పోతే అనాథయ్యే పరిస్థితి వస్తుంది. భర్త చనిపోయిన వెంటనే భార్యకు పింఛన్ ఇచ్చే విధానానికి శ్రీకారం చుట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఆటోమేటిక్ గా ఇస్తున్నాం. రెండోది మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ రోజు పింఛన్లు మీ ఇంటికి పంపిస్తున్నాను. 7 గంటలకే పంపిస్తున్నాం. మళ్ళీ టెక్నాలజీలో అనుసంధానం చేస్తున్నాను. ఎక్కడిచ్చాడో కంట్రోల్ రూమ్ నుంచి మీ మే నెల నుంచి ఏటీఎం కార్డు సైజులో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. కొత్త రేషన్ కార్డులో క్యూఆర్ కోడ్, ఇతర భద్రతా ఫీచర్లు ఉంటాయని వెల్లడించారు. కుటుంబ సభ్యుల జోడింపు, తొలగింపు, స్పిట్ కార్డులకు ఆప్షన్లు ఇస్తామన్నారు. ఈకేవైసీ పూర్తయితే ఎంతమందికి కార్డులు ఇవ్వాలో స్పష్టత వస్తుందని నాదెండ్ల తెలిపారు. ఇప్పటికప్పుడు మానిటర్ చేస్తూనే ఉన్నామండి. మేము వీఆర్ రెడీ. నేను గతంలో కూడా చెప్పాను, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కార్డ్స్కి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం
మనం ఈ రేషన్ కార్డ్స్ని రైస్ కార్డ్స్గా మనం కొత్తగా తీసుకొచ్చి మనం చేయబోతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆల్రెడీ మా డిపార్ట్మెంట్ నుంచి మేము సిద్ధం చేసిన కార్డ్స్ చూపించాం. ఈ కొత్త కార్డ్స్ ఇవి ఈ విధంగా క్రెడిట్ కార్డ్ సైజులో ఉంటాయి. సో ఇవి దీనికి వీల్ ఆల్సో హ్యావ్ ఏటీఎం కార్డ్ సేమ్ ఈ కార్డే ఉంటుంది. దీనికి మీకు క్యూఆర్ కోడ్ ఉంటుందండి, అది సేఫ్టీ ఫీచర్. సో ఈ కార్డ్ మనం కొత్తగా లాంచ్ చేయబోతున్నాం త్వరలోనే. ముఖ్యమంత్రి గారి సలహాలతోటి దానికి ఒక సిస్టమేటిక్ విధానంలో చేస్తాం. ఎస్ వీల్ రీప్లేస్ ఇట్స్ కాల్ ద రైస్ కార్డ్. బ్యాక్లో ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్, ఆల్ ద ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ విల్ బి దేర్. ఇది గతంలో కన్నా మీరు చూసారు సో క్లియర్. ఇదివరకు మీకు కనపడేది కాదు, పెద్ద కార్డు ఉన్నా కూడా మీకు కనపడేది కాదు. ఇక్కడ ఏంటంటే చాలా క్లియర్గా మీకు కనపడేటట్టు ఈ ఏర్పాటు చేసాం. ఇంకా ముఖ్యం ఏంటంటే దీంట్లో అంటే ఎన్ని నంబర్ ఆఫ్ కార్డ్స్ అనేది మనకి ఈ కేవైసీ తర్వాత పూర్తవుతుంది. సో ఏప్రిల్ 30th వరకు మనకి కేంద్ర ప్రభుత్వం మనకి టైం ఇచ్చింది కాబట్టి. ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికే దక్కుతుందని మంత్రి సవిత చెప్పారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో ఎన్టీఆర్ సామాజిక భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. లబ్ధిదారులకు నగదు పంపిణీ చేశారు. రాష్ట్రం అప్పుల్లో ఉన్నా అభివృద్ధి మాత్రం కుంటుపడటం లేదని తేల్చి చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 64 లక్షల మందికి పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి ఒక పక్క ఉగాది పండగ, ఒక పక్క రంజాన్ పండగ, మరి ఈరోజు కంటిన్యూస్గా ఫస్ట్ రోజు ఉగాది, నెక్స్ట్ రోజు రంజాన్, మళ్ళీ ఈరోజు మూడో రోజు కూడా పెన్షన్ల పండుగ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ప్రజలందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు, మరి రంజాన్ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 63 లక్షల సుమారుగా 64 లక్షల మందికి ఈరోజు మేము పెన్షన్ పంపిణీ చేస్తున్నాం. 2717 కోట్ల రూపాయలు ఈరోజు పెన్షన్ పంపిణీ చేస్తున్నాం. అదేవిధంగా సత్యసాయి జిల్లాలో కూడా 2,62,000 మందికి సుమారుగా 115 కోట్ల రూపాయలు పెన్షన్ పంపిణీ. పెనుగొండ నియోజకవర్గంలో 2,815 1,22,00,000. ఈ విధంగా పెనుగొండ మండలంలో మాత్రమే, అంటే మండల హెడ్ క్వార్టర్స్ మండలంలో మాత్రమే 7,284,315 రూపాయలతో పంపిణీ చేస్తున్నాం. మరి మొత్తం పెనుగొండ నియోజకవర్గ వ్యాప్తంగా 41,000 పెన్షన్లు, సుమారుగా 17 కోట్ల రూపాయలతో ఈరోజు పెన్షన్ పంపిణీ చేస్తున్నాం. ప్రకాశం జిల్లా తర్లపాడు మండలంలో పెన్షన్ డబ్బులు మాయమవడం కలకలం రేపింది. కేతగుడి గ్రామంలో పెన్షన్ల కింద ఇవ్వాల్సిన 18 లక్షలు మాయమయ్యాయి. శనివారం డబ్బులు డ్రా చేసిన వెల్ఫేర్ అసిస్టెంట్ మల్లిక ఆటోలో డబ్బులు తీసుకెళ్తుండగా కనిపించకుండా పోయినట్లు తెలిపారు. ఈ విషయంపై మార్కాపురం పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర నూతన బస్సులను మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రారంభించారు. కూటమి సర్కారు ఏర్పడిన తర్వాత సాలూరు ఆర్టీసీ డిపోకు కొత్తగా 5 బస్సులు మంజూరయ్యాయని, గ్రామీణ ప్రాంత ప్రజలు సురక్షితంగా ప్రయాణించగలరని మంత్రి సంధ్యారాణి తెలిపారు. విస్తృతమైన రవాణా సదుపాయాలు అందించడంతో పాటు ప్రయాణ ఖర్చును తగ్గించేందుకు దోహదపడుతుందని మంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో అద్భుతమైన ప్రభుత్వం నడుస్తోందన్నారు మంత్రి టీజీ భరత్. కేవలం 9 నెలలు అనేక అద్భుతాలు చేశామన్నారు. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఎన్డీఏ అధికారంలో ఉండడంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు రాష్ట్ర వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్. అనంతపురం జిల్లా కేంద్రంలోని హాస్టల్లో 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హాస్టల్ ఆవరణలో నిర్వహించిన ప్లాటినం జూబ్లీ వేడుకల్లో మంత్రి టీజీ భరత్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణతో పాటు అనేక మంది టీడీపీ, జనసేన నేతలు కార్యక్రమానికి హాజరయ్యారు. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, జస్ట్ 9.5 months అయిందండి మేము వచ్చి. జస్ట్ 9.5 months దాదాపు 8.5 లక్షల కోట్ల పెట్టుబడులు గ్రౌండ్ కాబోతున్నాయి. నేను ఏదో ఎంఓయూ చెప్తలేదండి. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, 8.5 లక్షల కోట్లు ఒకవేళ మనకు అన్ని గ్రౌండ్ అయితే మన ఆంధ్రప్రదేశ్ అంటే జస్ట్ ఇంకా 9.5 months, ఇంకా మనకు 4 years 3 months ఉంది. సో మీరు ఇమాజిన్ చేసుకోండి. సో వీ హ్యావ్ ఏ గ్రేట్ లీడర్, ఎన్డీఏ అలయన్స్ ఉంది, అక్కడ మోడీ గారు ఉన్నారు, ఈజ్ ఆల్సో ఏ గ్రేట్ లీడర్. మనకి ఇక్కడ చంద్రబాబు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు.
నాగర్ కర్నూలు జిల్లాలో అత్యాచార ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే 7 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఘటనపై విచారిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. మరోవైపు ఘటనపై దేవాదాయ శాఖ తీవ్రంగా స్పందించింది. పోలీసులు వచ్చి చెప్పే వరకు విషయం తెలియదని ఆలయ ఈవో చైర్మన్ వెల్లడించారు. దీంతో ఈ విషయంపై దేవాదాయ శాఖ విచారణ జరుపుతోంది. నాగర్ కర్నూలు జిల్లా ఉరుక్కొండపేట ఆలయ సమీపంలో అత్యాచార ఘటన జరిగిన ప్రదేశాన్ని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి పరిశీలించారు. అత్యాచార ఘటన బాధాకరమన్నారు. నిందితులు ఎవరైనా కఠినంగా శిక్షించాలని, దర్యాప్తు విషయంలో పోలీసులపై ఎలాంటి ఒత్తిడి లేదని తెలిపారు. యువకులు గంజాయి, మత్తు పదార్థాలకు బానిసలవుతుండడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని అనిరుద్ రెడ్డి తెలిపారు. నిందితుల్లో 25 ఏళ్లలోపు యువకులు ఉన్నట్లు స్పష్టం చేశారు. బాధితురాలి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. జరిగింది మాత్రము మంచిది కాదు. ఇంత మంచి పెద్ద ఆలయం దగ్గర, అది కూడా ఆలయం నుంచి 500-600 మీటర్ల దూరంలో కొంతమంది తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. గుడి దగ్గర జరిగిందనేది, గుడికి వచ్చింది, దర్శనానికి వచ్చింది వాస్తవం. కానీ ఆ రాత్రి ఆ మహిళ వాళ్ళ చుట్టాలతోని ఆ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. అది చూసి ఊరుకొండపేటలో ఉన్న గ్రామస్తులు 7 మంది, కొంతమంది 8 మంది అంటున్నారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. నాగర్ కర్నూలు జిల్లాలోని ఉరుక్కొండపేటకు దైవదర్శనం కోసం వచ్చిన మహిళను 3 గంటల పాటు హింసించి సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో అత్యాచార ఘటనా స్థలాన్ని ఐజీ సత్యనారాయణ పరిశీలించారు. కేసుకు సంబంధించిన పలు విషయాలను ఆయన వెల్లడించారు. మహిళను 3 గంటల పాటు హింసించి సామూహిక అత్యాచారానికి పాల్పడటం అమానుషమని ఐజీ అన్నారు. ఈ కేసులో 7గురిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. మహిళ ఒంటరిగా రావడాన్ని నిందితులు అదునుగా తీసుకున్నారని, వారికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని ఐజీ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లను పార్లమెంట్లోనూ ఆమోదించాలని డిమాండ్ చేస్తూ రేపు ఢిల్లీలో బీసీ సంక్షేమ సంఘాల మహాధర్నా చేపట్టనున్నారు. దీనికి కాంగ్రెస్ అగ్రనాయకులు రాహుల్ గాంధీ, రేవంత్ సంఘీభావం తెలపనున్నారు. కాగా బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లును తెలంగాణ అసెంబ్లీ ఆమోదించింది. ఇంటర్నేషనల్ అప్డేట్స్ చూస్తే చిలీని అంటార్కిటాకు గేట్వేగా చూస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. భారత పర్యటనకు వచ్చిన చిలీ అధ్యక్షుడు గ్యాబ్రియల్ బోరిక్తో భేటీ అయిన ప్రధాని ఆర్థిక, వాణిజ్య, సామాజిక రంగాలతో సహా వివిధ ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు. ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య పలు ఒప్పందాలు జరిగాయి. లాటిన్ అమెరికాలో చిలీ భారత్కు ఓ ముఖ్యమైన భాగస్వామి అన్న ప్రధాని సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై చర్చలు ప్రారంభించామని, వాటిని కొనసాగించాలన్నారు. ఆయుర్వేదం, సంప్రదాయ మెడిసిన్, వ్యవసాయ ఉత్పత్తుల సహకారంపై ఒప్పందాలు చేసుకున్నట్టుగా ఇరు దేశాలకు అవి ప్రయోజనకరంగా ఉంటాయని ఆశిస్తున్నట్లు తెలిపారు దేశ ప్రధాని. ఇక భారత పర్యటన ద్వారా ఇరు దేశాల మధ్య బంధాలు మరింత బలోపేతమయ్యే అవకాశం ఉందని గ్యాబ్రియల్ ఆశాభావం వ్యక్తం చేశారు. పరస్పరం సాంస్కృతిక సహకారం అందించుకుంటామని తేల్చి చెప్పారు. షూట్ ఇన్ చిలీ ప్రోగ్రాం ద్వారా భారత చిత్ర పరిశ్రమతో కలిసి పనిచేయడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. भारत के लिए चिले लैटिन अमेरिका में एक महत्वपूर्ण मित्र और पार्टनर देश है. आज की चर्चाओं में हमने आने वाले दशक में सहयोग बढ़ाने के लिए कई नए इनिशिएटिव की पहचान की. आपसी व्यापार और निवेश में वृद्धि का हम स्वागत करते हैं. हम सहमत हैं कि इसमें और अधिक सहयोग का अनटैप पोटेंशियल भी है. आज हमने విమానయాన ఛార్జీలపై కీలక ప్రకటన చేశారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. లోక్సభలో ఎయిర్ క్రాఫ్ట్ బిల్లుపై సమాధానమిచ్చిన రామ్మోహన్ ఈ బిల్లుతో సామాన్య ప్రజలకు విమాన ఛార్జీల భారం తగ్గుతోందని తెలిపారు. ఈ బిల్లు అమలైతే విమానాల లీజు ఛార్జీలు 8 నుంచి 10% తగ్గుతాయని, దీని ద్వారా టికెట్ల రేట్లు కూడా తగ్గే అవకాశం ఉందన్నారు రామ్మోహన్. So once by getting this act into place, you're reducing the leasing cost by 8 to 10%. Now these are the costs which are going to trickle down to the passenger and the airfares also. That is why this becomes very, very important for us. Indigo also. In absence of legislation, it might be possible that other lessors may reduce their exposure in India.
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బుల్డోజర్ చర్యలు చట్టవిరుద్ధమని తెలిపింది. బాధితులకు ఆశ్రయం పొందే హక్కు కూడా లేదా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అధికారులు కూల్చేసిన ఇంటి బయట చిన్నారి ఏడ్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఇటువంటి దృశ్యాలు చూసి ప్రజల హృదయాలు కలత చెందుతాయని తెలిపింది. కూల్చివేతలు పూర్తిగా అమానవీయమని, నివాస భవనాల కూల్చివేత ఒక ఫ్యాషన్ కాకూడదని సూచించింది. బాధితులకు 6 వారాల్లో 10 లక్షల రూపాయల చొప్పున పరిహారం చెల్లించాలని ప్రయాగ్రాజ్ అభివృద్ధి సంస్థను ఆదేశించింది సుప్రీం. ఇక బిజినెస్ అప్డేట్స్ చూస్తే స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీగా నష్టపోయాయి. మార్కెట్ల రికవరీ ట్రెండ్ కు బ్రేక్ పడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెసిప్రోకల్ టారిఫ్స్ ప్రకటనతో స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. ఇండియా సహా పలు దేశాలపై తాజా టారిఫ్ విధిస్తారనే వార్తలతో అమ్మకాలు వెల్లువెత్తాయి. అన్ని రంగాల షేర్లలో అమ్మకాలతో సెన్సెక్స్ ఏకంగా 1390 పాయింట్ల నష్టంతో 76,024 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 353 పాయింట్ల నష్టంతో 23,165 పాయింట్ల వద్ద ముగిసింది. టారిఫ్లపై ట్రంప్ చేయనున్న ప్రకటన తదుపరి మార్కెట్ దిశానిర్దేశం చేయనున్నట్లుగా ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇవి ఇప్పటివరకు ఉన్న ప్రైమ్ టైం అప్డేట్స్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.